ఫోల్డింగ్ పద్ధతిలో బ్యాక్ డాట్స్ అండ్ ఫ్రంట్ డాట్స్ చూద్దాం ఈరోజు. బ్యాక్ పార్ట్ ని ఇలా ఫోల్డింగ్ చేసి 4 కి మార్కింగ్ చేసుకుని ఆ హైట్ లో వేసేయాలి. ఒక 1/2 ఇంచ్ ఖర్చు తీసుకుని డాట్లు బ్యాక్ సైడ్. రెండోది కూడా సేమ్ హైట్ రావడానికి పక్కన మార్కింగ్ చేసుకుని ఇది కూడా వేసేస్తే బ్యాక్ డాట్స్ ఇంతటితో. మరి ఫ్రంట్ డాట్స్ కూడా ఫోల్డింగ్ పద్ధతి చూద్దాం. చూడండి, చివరిన క్లాత్ ఉంది కదా, దీన్ని 3 ఫోల్డింగ్లు చేయాలి. ఫస్ట్ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడే మనకి పెద్ద డాట్ వస్తుంది. ఓకేనా, ఇదిగోండి. నెక్స్ట్ పట్టి నుంచి వచ్చే డాట్ కి ఇలా క్లాత్ ని 3 ఫోల్డింగ్లు చేయాలి. ఈ సైడ్ కూడా కింద నుంచి ఫస్ట్ ఫోల్డింగ్ దగ్గర ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి. పట్టి డాట్ మిడిల్ లో కంటే ఈ కింద నుంచి వచ్చేది పర్ఫెక్ట్. నెక్స్ట్ సంఖలోంచి వచ్చే డాట్ కి ఇలా ఫోల్డింగ్ చేసుకుని మిడిల్ లో ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా గుర్తులు పెట్టుకున్నాక ఫ్రంట్ ని ఈ విధంగా తీసుకుని ఫస్ట్ పెద్ద డాట్ కి ఇలా ఫోల్డింగ్ చేసి పెద్ద డాట్ కి క్లాత్ 1, 1.5, 1.5, 2 కంటే ఎక్కువ. బ్రెస్ట్ సైజుని బట్టే ఈ క్లాత్ పడుతుంది. ఎక్కువ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ పెట్టాలి. అప్పుడు ఛాతి నిలబడినట్టు చక్కగా వస్తుంది వాలిపోక. ఇది చిన్న సైజు కాబట్టి 1కి మార్కింగ్ చేసి హైట్ 2.5కి మార్కింగ్ చేస్తేనే పెద్ద డాట్కి ఎప్పుడు కూడా హైట్ 2.5 ఇలా క్రాస్ గా గీసుకుని ఎదరు కూడా ఒక 1/2 ఇంచు ఎదరికి క్లాత్ మీద ఇలా గీసుకోండి. ఇప్పుడు పాదాన్ని ఇలా పైకి రానివ్వండి ఆ 1/2 ఇంచు కూడా. అప్పుడు మీకు అక్కడ చుంచులు రాకుండా నీట్గా 1/2 ఇంచు పైన కుట్టింది ఇలా గీత కింద వచ్చింది చూడండి. ఇది కట్టుకున్నాక చాలా బాగుంటుంది. మనకి చుంచులాగా ఎత్తి పెట్టకుండా అనుస్తుంది అన్నమాట. రౌండ్ షేప్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. పెద్ద డాటికి పట్టి నుంచి వచ్చే డాటికి 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకుని లాగేయడమే. మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా, అక్కడి నుంచి లాగాలి. ఓకేనా, ఇది పట్టి డాట్ మిడిల్ లో వచ్చే కంటే ఇలా కింద నుంచి వస్తేనే షేప్ నిలబెడుతుంది, వాలిపోకుండా చూస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సంఖలో నుంచి వచ్చే డాటు టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ పాదం పెట్టుకుని ఇక్కడ పెద్ద డాటుకి ఈ డాట్ కి దూరం 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని అక్కడ క్రాస్ గా లాగేయడమే. బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత మంచి ఫినిషింగ్ కోసం షేప్స్ కోసం రెడీ చేసుకుని ఈ DIY మీరు చేసుకున్నారు. దీన్నైతే ఇలా యూజ్ చేయాలి. చూడండి, ఈ విధంగా ఐరన్ చేసేసుకుంటే నీట్ గా ఉంటది. పర్ఫెక్ట్. మీ చేతుల్లోంచి వెళ్లే జాకెట్ ఫస్ట్ గా కస్టమర్ కి నచ్చుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.